శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రెజెంట్ కొద్దిగా గమనించినట్లయితే రాహు కేతు చతుర్థ దశమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా కొన్ని విషయాల లోపల ఇబ్బంది ఉన్నది. ఒప్పుకోండి మాట, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. అష్టమ స్థానం లోపల గురువు అలాగే సూర్యుడు గోచరం నడుస్తుంది. మరియు రాహు సంబంధం చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో ఉన్నది. ఓకే, వీళ్ళ సంబంధం ప్రెజెంట్ కనుక గమనించినట్లయితే నవమ పంచమ యోగం ఉన్నది. మోక్ష త్రికోణ స్థానంలో ఉండడం వల్ల దీని ప్రభావం కొన్ని విషయాల లోపల బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? ఎవరైతే ప్రత్యేకంగా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఆసక్తి ఎక్కువ కలిగి ఉన్నారు, ఎవరైతే భక్తి భావనతో కలిగి ఉన్నారు, ఎవరైతే స్పిరిచువల్ లోపల ఇంకా గ్రోత్ కావాలని కోరుకుంటున్నారో, డెవలప్ కావడం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి ఈ టైం బాగుంటుంది. ఇక ఎవరైతే మనలాంటి భౌతిక జీవితం లోపల ఎక్కువగా ఆసక్తి పెట్టుకొని బ్రతుకుతున్నారో అలాంటి వారికి కొద్దిగా బలహీనంగా ఉంటుంది, భయహీనంగా ఉంటుంటుంది. దాంతోపాటు అసలు అర్థం అవ్వదు. అంటే ఏం తెలుసుకోండి. ప్రెజెంట్ అంటే అష్టమ స్థానం లోపల సూర్యుడు గోచరం నడుస్తుంది. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, ఎవ్రీ ఇయర్ మీకు 15th జూన్ నుంచి 15th జూలై ఏదైతే సమయకాలం ఉందో ఇదంతా అనుకూలంగా ఉండదు. ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా ఆ సమయం లోపల ఆత్మవిశ్వాసం కోల్పోతాం. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మనము విస్మరించుతుంటాం, కోల్పోతాం. ఒక రకమైన తెలియని భయం పెరుగుతుంది. కారణం చెప్పలేము భయం ఎందుకు కలుగుతుందో, కానీ భయం తప్పకుండా వచ్చింది మనకి. మనం దీనివల్ల భయపడుతున్నాము, దానివల్ల భయపడుతున్నాము అని చెప్పలేము, కానీ మనసు లోపల ఒక రకమైన తెలియని భయం అయితే తప్పకుండా మనకి పెరుగుద్ది. అని టైం నడుస్తుంది, ఇంకా 15 రోజులు ఉంది. కానీ ఇంత ఇది ఉన్నా కూడా కొన్ని గ్రహాలు మన ఫేవరబుల్గా ఉన్నాయి. ఫేవర్లో ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి అదే మీ షష్ఠాధిపతి కుజుడు కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో కనుక కుజుడు కనుక గోచరం కేతు వెంట ఉన్నట్లయితే ఇది కెరియర్ పరంగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా బెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ప్రత్యేకంగా డీకోడింగ్ కావచ్చు, ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావచ్చు, ఎవరైతే డేటా ఎంట్రీ కావచ్చు, ఎవరైతే ఐటీ కంపెనీకి సంబంధించిన జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఇది కొద్దిగా ఇంకా నాలెడ్జబుల్గా ఉంటుంది. వాళ్ళకి ఇది ఇంకా వర్క్ లోపల స్పేస్ పెరుగుద్ది అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన టైం ఉండబోతుంది. అవుట్ ఆఫ్ కంట్రీ లోపల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తెలుసుకోండి. ఇది టైం ఏదైతే మీకోసం ఉందో ఇది చాలా ఫేవరబుల్గా మీకోసం ఉంది. మెంటల్లీ కొద్దిగా మీరు స్టేబుల్గా ఉన్నారు, మెంటల్గా కాన్ఫిడెన్స్ సరిగా అనిపించట్లేదు, కొద్దిగా భయంగా ఉంది, అది పక్కన పెట్టేయండి. కానీ వచ్చిన మంచి అవకాశాన్ని వాడుకోండి. ముందుగా మీరు ఈ టైంని మీరు ఉపయోగించండి. లక్ సపోర్ట్ మీకు ఇవ్వద్దు, నేను మళ్ళీ చెప్తున్నా. లక్ మీద మీరు డిపెండ్ అయి ఉండకండి. లక్ సపోర్ట్ ప్రెజెంట్ మీకు ఉండదు. కానీ ఓన్లీ వన్ సపోర్ట్ ఏంటంటే మీకు మీ రాశాధిపతి ఉన్నాడు, కేతు వెంట ఉన్నాడు. ఓన్లీ ఒకటే, దేవుడికి నమ్మండి, అడుగు ముందుకేయండి, కానీ అక్కడిని ఆగకండి. కెరియర్ పరంగా ఈ టైం బాగుంది కాబట్టి దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించడానికి ప్రయత్నించండి. 15th జూలై తర్వాత చూసుకున్నట్లయితే సూర్యుడు మారుతారు, అన్నీ అప్పుడు మారుతాయి ఆటోమేటిక్గా. కానీ ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లోపల ఉన్నారో, ఎవరైతే రీసెర్చ్ కావచ్చు, ఎవరైతే సర్జరీ స్పెషల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. డాక్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి బాగుంటుంది, క్లయింట్స్ పెరుగుతుంటారు, కొద్దిగా ఇన్కమ్ సోర్స్ లోపల గ్రోత్ అవుద్ది. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ బిజినెసెస్, లేకపోతే రెస్టారెంట్, ఎవరైతే లాడ్జ్, ఎవరికైతే బిజినెస్ ఉన్నాయి అంటే పెద్ద బిజినెసెస్, నార్మల్ నాట్ ఓన్లీ స్మాల్, పెద్ద వ్యాపారాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా డెవలప్ అవుతుంది. వ్యాపారం లోపల గ్రోత్ డెవలప్ అయితే ఉన్నది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడైతే నేను ఇలాంటి విషయాలు చెప్తుంటానో మన జాతకంలో కూడా కొన్ని గ్రహాల సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే నేను గోచరం గ్రహస్థితితో చెప్తుంటా. ఇప్పుడు మన జాతకంలో గ్రహాల సపోర్ట్ లేకపోతే నేను చెప్పిన విషయాలు అంత బలంగా అవ్వవు అని ప్రెజెంట్ మీరు గమనించినట్లయితే భాగ్యస్థానం లోపల బుధుడు, పంచమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి, నేను ఇప్పుడు స్టార్టింగ్ ఏవైతే చెప్పానో ఇవన్నీ జరగాలంటే ముందుకు మీకు దాని గురించి కొద్దిగా తెలిసి ఉండాలి.
సపోజ్ నేను ఒక మాట చెప్పే ఇప్పుడు డెవలప్ అవ్వండి, ఈ టైం బాగుంది, దీన్ని ఉపయోగించుకోండి. దీన్ని ఉపయోగించుకుంటే మీరు ఏం చేయాలి? కొద్దిగా నేర్చుకోవాలి ముందుగా. అసలు మనం ఏం చేద్దామని అనుకుంటున్నాము అది మనకు మొత్తం వచ్చా రాకున్నట్లయితే ముందు నేర్చుకోండి. నేర్చుకుంటే పని అవుతుంది అంటే 100% అవుద్ది పని. శాటర్న్ కర్మకారకుడు. కర్మ ట్రయాంగిల్ లోపల ఎవరు? బుధుడు ఉన్నాడు. బుధుడు విద్యాకారకుడు. ఇప్పుడు ఈ టైంలో మీరు గమనించండి, ఎవరైతే జ్యోతిషం చాలామంది ఈ టైంలో క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. నేర్చుకున్నారు అండ్ రాబోయే రోజులు జ్యోతిష్యం చాలా మంది నేర్చుకోబోతున్నారు. బుధుడు అలాగే కనుక శని సంబంధం కలిగినట్లయితే జాతకంలో కావచ్చు, గోచరంలో కావచ్చు, ఆ టైంలో ప్రత్యేకంగా జ్యోతిష్యుల సంఖ్య ఎక్కువ పెరుగుద్ది లెర్నింగ్ లోపల. మీరు గమనించండి ఎప్పుడు కుదిరినట్లయితే. అండ్ యాజ్ వెల్ ఇంకొక విషయం గమనించినట్లయితే ఇది ఫ్యామిలీ పరంగా అంటే మదర్ హెల్త్ పరంగా సరిగ్గా ఉండదు. మదర్ హెల్త్ పరంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు. అయినా ఒక మాట చెప్పాలంటే మీరు ఒక విషయం గమనించండి, సంతాన పరంగా ఈ టైం కనుక మీరు గమనించినట్లయితే బెస్ట్, ఓకే పర్వాలేదు, వాళ్ళ వల్ల కొద్దిగా మీకు బెంగ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ పంచమాధిపతి అష్టమ స్థానంలో, దశమాధిపతి కూడా అష్టమ స్థానంలో, ఒక పక్కన జాబ్, ఇంకో పక్కన సంతానం. ఈ కొన్ని విషయాల లోపల భయం పెరుగుతుంటుంది, ఎలా గ్రోత్ అవుతారు, ఎలా చేస్తారో, కెరియర్ ఎలా ఉండబోతుందో. అంటే మీరు వృశ్చిక రాశి వారి ఒక స్వభావం ఏంటంటే జీవితంలో కష్టాలు ఉంటాయి, వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఓకే. కానీ కొన్ని వృశ్చిక రాశి వారి దగ్గర ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కువ బయటకు చెప్పుకోవాలి ఇలాంటి విషయాలు, మనసులో పెట్టుకొని కుమిలిపోతుంటారు. బయటికి ఎక్కువ వీళ్ళు చెప్పుకోలు, వ్యక్తపరచరు, అది నచ్చదు వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే అది దుఃఖాన్ని అనుభవించి వాళ్ళకు ఒక రకంగా అలవాటు అయిపోయింది. తెలుసుకోండి. అయినా ఒక మాట చెప్పాలంటే రాహుకేతు సంబంధం చతుర్థ దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రతిరోజు కొద్దిగా కేతు మంత్రాన్ని జపించుతూ ఉండండి. కేతు మీకు కనుక డెవలప్ అయినట్లయితే ఈ రాహు మిమ్మల్ని ఫ్యామిలీ ప్రాబ్లం అస్సలు ఇవ్వడు. భక్తి భావన ఆరాధనతో ఉండండి. ఫ్యామిలీ లోపల కొద్దిగా స్పిరిచువల్ కండిషన్ పెట్టుకోండి, పర్వాలేదు, బాగుంటుంది. బిజినెస్ మ్యాన్స్కి బాగుండబోతుంది. జాబ్ లేని వారు కనుక చూసుకున్నట్లయితే జాబ్ లోపల కొద్దిగా మీకు స్ట్రెంగ్త్ పెరగబోతుంది. సడన్లీ కొద్దిగా బర్డన్ కూడా మీకు పెరిగి తీరుద్ది. అని దాంపత్య జీవితం పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది. మీ ఆవిడ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ జీవితం లోపల ఏదైనా కొత్తగా మొదలుపెట్టే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి. ఏదైనా ఎక్స్ట్రా చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అని ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే సూర్యుడు అలాగే గురువు 7th ఆస్పెక్ట్ మీ 2nd హౌస్ పైన ఉండబోతుంది. ఈ 2nd హౌస్ పైన సాటర్న్ 10th ఆస్పెక్ట్ కూడా ఉండబోతుంది. ఒకటి గమనించండి. అందువల్ల ఈ టైం ఏదైతుందో వాక్కు మీద నియంత్రణ చాలా అవసరము. ఎందుకని చెప్తున్నా తెలుసుకోండి. వాక్కు మీద నియంత్రణ లేకపోతే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్గా అవుతుంది. కాబట్టి వాక్కు మీద నియంత్రణ పెట్టుకోండి. అన్నీ సరిగ్గా ఉంటే, ఒకవేళ వాక్కు మీద నియంత్రణ పెట్టుకోలేకపోయినట్లయితే ఇంట్లో ఎక్కువ ఉండకండి, బయట ఉండండి. అంటే బయట అంటే ఎక్కువ టైం ఇంట్లో కేటాయించే కన్నా మన వల్ల ఇతరులు ప్రాబ్లం పొందే కన్నా మనం ఏకాంతంగా హ్యాపీగా ఉండడం,
ఆలోచిస్తూ ఉండడం, ట్రావెలింగ్ చేయడం, తీర్థక్షేత్రాలు దర్శనం చేస్తూ ఉండడం, ఇది మనకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. గొడవలు అవ్వవు, మనం ఎవరికేం హాని చేయట్లేదు. ఇంకా మనము మన కేతుని బలంగా చేస్తూ ఉన్నాము. కేతు బలంగా అవుతే ఈ రాహు మీ కంట్రోల్లో ఉంటాడు. రాహు కంట్రోల్లో ఉంటే ఫ్యామిలీ మీ కంట్రోల్లో ఉంటుంది. ఇది తెలుసుకోండి. అంటే మూలం ఎక్కడుంది? ఇక్కడ కేతుతోటే ఉన్నది. అని ప్రతిరోజు తప్పకుండా పితృదేవతలను ఆరాధించండి. కనీసం ప్రతిరోజు వాళ్ళ ఫోటో దగ్గర వెళ్ళి దండమైన పెట్టండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది తప్పకుండా. ఎందుకంటే పితృదేవతల్ని ఎవరైతే ఆరాధించారో, పితృదేవతలను ఎవరైతే పట్టించుకోరో, అలాంటి కుటుంబం, అలాంటి ఇంట్లో ఎప్పుడు అభివృద్ధి, శుభకార్యాలు అస్సలు జరగవు. అది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఈ సమయ కాలం లోపల కొద్దిగా సంతానోత్పత్తి అంటే ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో వాళ్ళు కొద్దిగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే కుజుంది 8th ఆస్పెక్ట్ పంచమ స్థానం ఉంది. సాటర్న్ ఆల్రెడీ పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది మీరు గమనించండి. అని సాటర్న్ అలాగే దేవుగురు బృహస్పతి కాంబినేషన్ కనుక చూసుకుంటే చతుర్థ దశమంలో ఉన్నది. ఏదైనా బిగ్ ఆపరేషన్ లాంటి మీ జాతకంలో ఏమైనా యోగం ఉన్నట్లయితే, లేకపోతే డాక్టర్ మిమ్మల్ని చెప్పాడు ఆపరేషన్ చేసుకోమని కనుక అన్నట్లయితే ఒక మంచి ముహూర్తం చూసుకోండి. ఆ ముహూర్తంలోనే ఆపరేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ చూసుకుంటే వృశ్చిక రాశి వారికి టైం బాగుంది. కొద్దిగా బుద్ధి పని చేయదు, ఆత్మవిశ్వాసం తగ్గుద్ది. ఎందుకంటే సాటర్న్ రవి వీళ్ళ సంబంధం కొద్దిగా సరైన పొజిషన్ లేకపోవడం వల్ల కొద్దిగా బలహీనంగా అయితే విశ్వాసం కలుగుతూ ఉంటుంటుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా జపించండి. కుదిరినట్లయితే శివాభిషేకం మీరు ఆల్రెడీ చేస్తున్నారని అనుకుంటాను, కానీ అయినా కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజు ఛాయాదానం తప్పకుండా మీరు చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.